చాలా వరకు సిమ్టమ్స్‌లో యెల్లోగా యూరిన్ అన్నది వస్తుంది. ఈ సిమ్టమ్స్‌తో పాటు ఇంకేమున్నాయి? సిమ్టమ్స్ చూసుకున్నట్టు ప్రకారం చూస్తే చాలా మందికి అలాగే ఉంటాయి. ఫీవర్ 100 నుంచి 101 రావడం. హ్మ్. దాంతో పాటు అలసట అనిపించడం, వామిటింగ్స్ అనిపించడం, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరంగా అనిపించడం కూడా. దీంతో పాటు పొట్టలో నొప్పి రావడం ఉబ్బరంగా. లివర్ అనేది మనకి రైట్ సైడ్ అబ్డామెన్‌లో ఉంటుంది. అక్కడ పెయిన్ రావడము. దీంతో పాటు వీక్‌నెస్ అయిపోవడము, వామిటింగ్స్ అవ్వడం, మోషన్స్ కూడా కొందరికి అవ్వడము, యూరిన్ అనేది యెల్లోగా రావడం. సో, దీనికి కొన్ని బ్లడ్ టెస్ట్‌లు చేయడం ద్వారా మనకి ఇది జాండీసా లేదా అని తెలుస్తుంది. ఇందాక మనం అనుకున్నట్టు బిలిరూబిన్ పిగ్మెంట్ నార్మల్ 1 ఉండాలి అనుకున్నాం. సో, ఇది ఎప్పుడు మనకి ఈ సిమ్టమ్స్ అన్నీ మనకి యూరిన్ యెల్లోగా రావడము, ఫీవర్‌గా అనిపించడము, పిగ్మెంటేషన్ ఎక్కడెక్కడైనా యెల్లోగా స్పాట్స్ రావడం అంటే ఇది జాండీస్ అయ్యుండొచ్చు అని అనుకుంటే అప్పుడు మనం బ్లడ్ టెస్ట్‌లు చేయించాలి. సో, దీనికి ఏ టెస్ట్‌లు చేపించాలంటే సీబీపీలో తెలుస్తుంది. అందులో కాస్త ఎక్కువగా ఉంది 2.5 కన్నా ఎక్కువగా అనిపిస్తుంది అంటే ఇంకా ఫర్దర్ ఎల్ఎఫ్టీ చేయాలి. అంటే లివర్ ఫంక్షనల్ టెస్ట్. అంటే లివర్ నుంచే వస్తుందా ఇది ప్రాబ్లమ్ అని ఎల్ఎఫ్టీ కూడా చేయించాలి. దీంతో పాటు అల్ట్రాసౌండ్ అబ్డామెన్ స్కాన్ కూడా చేయించాలి. అంటే లివర్ మీద ఏ డిజీజ్ మీద లివర్ వల్ల ఇది జాండీస్ వస్తుంది. ఈ యూరిన్ అనేది యెల్లోగా వస్తుంది కాబట్టి ఇది కిడ్నీ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందా? లేదంటే లివర్ మీద ప్రాబ్లమ్ ఉందా? అనేది ఈ టెస్ట్‌లు చేయిస్తే ఇది లివర్ వల్ల వచ్చిందా? యూరిన్ యెల్లోగా రావడం, కిడ్నీ నుంచి ట్రాక్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా? అన్నది ఈ టెస్ట్‌లు చేయిస్తే మనకి డిఫరెన్షియేషన్ అనేది తెలుస్తుంది.